సా సనిద పదని సని నిదద పమ పాదమా గమ పదని సనిద పమ నిద పమ గమ పదమ గరి సమ గమ పదమా పదని ససరి ని సదా దదని పద మ పదని సనిద పమ గమ నిదని పదమా పదని సమా గరి సరి సానిద ప సానిద పమ గమ పదని బ్రో చేవా ఆరెవరురా హలో 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 అండి. ఏదో పాత చింతకాయ పచ్చడి పాటలన్నీ పాడుతూ ఉంటుంది ఈవిడ. ఏవో స్వరాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ స్వరాలు ఎందుకు, మాకు అవసరమా, ఎందుకు, ఏదో అంటే అలా కాదు, చెప్తా జాగ్రత్తగా చక్కగా వినండి. ఇది త్యాగరాజ కీర్తన. మా అక్కయ్య చిన్నప్పుడు ఆయన సంగీతం మాస్టర్ దగ్గర నేర్చుకుంటూ ఉండేది. మా ఇంట్లోనే నేర్చుకుని, ఆయన నిజాంపట్నం నుంచి వచ్చేవాడు. మేము అల్లూరులో ఉన్నప్పుడు, అల్లూరు చిన్న చెప్పాను కదా, హ్యామ్లెట్ అని చిన్న కుగ్రామం అని. అయితే అప్పుడు ఆ రోజుల్లో అన్నీ కూడా చాటుకుండానే నేర్చుకుంటూ ఉండేదాన్ని. బాగా యావ బుట్టి, విపరీతమైన యావ బుట్టి, మళ్ళీ తోటలోకి పరిగెత్తుకుంటూ పోయి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని చాలా రహస్యమైనవన్నీ ఏవి క్లాండెస్టైన్ అఫైర్స్ అంటారు, ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే ఏంటంటే క్లాండెస్టైన్ అఫైర్స్ ప్రేమ వ్యవహారాల్లో కూడా ఉంటాయండి. కానీ ఏంటంటే ఈ సంగీతంలో మాత్రం క్లాండెస్టైన్గానే ఉండేదాన్ని. అందరికీ కూడా ఎవరికీ తెలీదు నాకు ఇంత చాలా నా టాలెంట్ల గురించి. అయితే అక్కయ్య మా ఊర్లో ఏంటంటే తిరణాలు జరుగుతుంది, అంటే నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. కళ్యాణము అన్నీ 10 రోజులు జరుగుతాయి, చాలా చైత్ర మాసంలో అనమాట. అవి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు స్వామికి చక్కటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం మా ఇంట్లో మా వంశస్థులు వాళ్ళే చేయాలన్నమాట. మా తాతయ్య గారు, ఆ తాతయ్య గారికి తాతయ్య గారు, వెనకాల ఆ 4 ఫాదర్స్ వాళ్ళ ఏన్సెస్టర్స్ నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ అనమాట. సో నాన్న పెద్ద కొడుకు కాబట్టి ఏంటంటే నాన్నకి వంశ పారంపర్యంగా వచ్చింది ఆ కళ్యాణం. అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసుకోవచ్చు. వంశంలో నాన్న అమ్మ చేసుకోవాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేరే ఊళ్ళల్లో ఉండటము, వాళ్ళ ఉద్యోగాల వల్ల ఎక్కడో ఉండటము, దూరంగా ఉండటము, ఇది పల్లెటూర్లలో రావటానికి ఆ రోజుల్లో ఇంతంత ఫెసిలిటీస్ కూడా ఏం లేకపోవటం వల్ల అమ్మ నాన్నే చేసేవాళ్ళు ఇది కళ్యాణం. తర్వాత ఇంట్లో మా బ్రదర్స్ వాళ్ళు మొదలుపెట్టారు, అవి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు ఆ రోజుల్లో అమ్మ నాన్న చేసే టైంలో 60 years బ్యాక్ చెబుతున్నానండి నేను. అప్పుడు నేను ఒక 7 ఏళ్ల పిల్లని. అయితేనండి అక్కడ తిరణాల ఉత్సవాలు, ఆ కళ్యాణ మహోత్సవాలకి సంబంధించి ఏంటంటే అక్కడ ప్రతిరోజు కూడా రాత్రిపూట మామూలుగా టూరింగ్ టాకీస్ లాగా ఉన్నట్టుగా రాత్రిపూట అక్కడ బుర్ర కథలు, హరికథలు, లేకపోతే నాటకాలు, హరిశ్చంద్ర నాటకాలు, చింతామణి నాటకంలో అక్కడే నేను అదే విన్నాను. అక్కడే విడిచేసింది వీధికి పెద్ద అని నాకు పొట్ట పగిలిపోతుంది ఎప్పుడు ఆ డైలాగ్ విన్నా. సరే, దాని గురించి ఎప్పుడైనా మనం సరదాగా మాట్లాడుకుందాం. అయితేనండి యాక్చువల్గా ఆ రోజున ప్రోగ్రాం జరగబోయేది, పాటల ప్రోగ్రాం అనమాట. పాటల ప్రోగ్రాం మా అక్కయ్య మరి సంగీత విద్వాంసరాలు పాపం, అది అప్పటికే సంగీతంలో చాలా సరిగమల పుట్ట అంటాడు కదా, దానిలో చిరంజీవి డైలాగు అట్లాగూ సరిగమల పుట్టే నిజంగా అక్కయ్య చక్కగా నేర్చుకుంది. కానీ ఏంటంటే తను ఏలూరు నుంచి రావాల్సి ఉండేది ఆ రోజు ఈవినింగ్ కల్లా, రాలేకపోయింది. కానీ ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, ఇదిగో ఇట్లాగో అచ్యుత కరణం గారి అమ్మాయి పాడుతున్నదంటే, కరణం గారి అమ్మాయి అంటే తనే అనుకున్నారు కానీ కరణం గారి అమ్మాయిని అని పెట్టారు. కానీ అది అట్లాగే ఉంచేశారనమాట. తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అని తర్జన నేను పాడతా కదా, నేనున్నా కదా అన్న. అంటే నువ్వేం పడతావే నిబంధ పిచ్చిముండా, నువ్వేంటి నీకేం తెలిసే, 7 ఏళ్ళండి నిజంగా పిచ్చిదాన్ని నేను నిజంగా. లేదు నేను చాలా బాగా పాడతాను, ఇదిగో కావాలంటే వినండి, ఇదిగో వినండి అని చెప్పి ఇదిగో ఈ స్వరాలన్నీ పలికాను చిలకలాగా. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఓయమ్మ దీందుపదేగి ఇదెప్పుడు ఇదేంత ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నది, ఎప్పుడెప్పుడు నేర్చుకున్నావే అంటే ఏం చెప్పలేదన్నమాట. నేను ఊరికి నేను అప్పుడు నేర్చుకున్నా కదా, నేను అలా చేసుకున్నా కదా, ఇలా చేసుకున్నాను కదా అని అన్నాను. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సరే అమ్మంది
అమ్మకి ఒక టీం ఉండేదన్నమాట. అక్కడ ఉన్న యంగ్స్టర్స్ కొంతమంది ఏంటంటే అమ్మకి టీమ్గా ఉండేవాళ్ళు. అంతా ఏంటంటే అమ్మ కొంచెం చాలా అధునాతన భావాలు ఎక్కువ ఉన్న మనిషి అనమాట. కాబట్టి ఏంటంటే ఈ సంగీత సాహిత్యాలు వీటిల్లో చాలా టీం లీడర్గా ఉండేది. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది అక్కడ ఉన్న కుర్రకారులందరూ కూడాను ఉండేవాళ్ళు. కుర్రకారు వాళ్ళల్లో సత్యం గారు శ్రీ వైష్ణవులు వాళ్ళు. ఆ సత్యం గారు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదనుకుంటాను ఆయనకి. ఆయన భార్య తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ మా అక్కయ్యకి క్లాస్మేటు, ఫ్రెండు సత్యం గారు. ఆయన తర్వాత బాపట్లలో ఆయన ఏదో కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు. ఆయన చాలా చాలా మంచి పండితుడు అని చెప్పాలి సత్యం గారు. చాలా మా అమ్మగారు అన్నా, మా ఫ్యామిలీ అన్నా, మా అందరూ అన్నా చాలా అభిమానంగా ఉంటాడు. తర్వాత నారాయణరాజు గారు అని ఇంకొక ఆయన మా ఊళ్ళో రాజులు కూడా చాలా ఎక్కువ అండి. కమ్మాస్ ఉండేవాళ్ళు కానీ రెడ్లు రాజులు వీళ్ళందరూ బాగా ఎక్కువ ఉండేవాళ్ళు. బ్రాహ్మిన్స్ కమ్మాస్ తప్ప అందరూ ఉండేవాళ్ళండి కరెక్ట్గా చెప్పాలంటే. అయితే నారాయణరాజు వీళ్ళందరూ కూడా చాలా చాలా మంచి వాళ్ళు. మా అమ్మకి చాలా చాలా చేదోడు వాదుడుగా ఉండేవాళ్ళు, మా పిల్లల్లాగా అనమాట. మా అక్కయ్య వయసు వాళ్ళే వాళ్ళు, నారాయణరాజును సత్యం గారు. అయితే సరే ఇందును కూర్చోబెట్టేద్దాం, ఇందు చేత పాడించేసేద్దాం అనుకున్నారు. ఇందు రా నువ్వు సాయంకాలం పాట పాడాలి. నేను పాడేసేస్తానన్నాను. అక్కడ ఏమేమి పాట అంటే ఇంకో పాట కూడా పాడాలి దీంతోపాటు, బ్రోచేవారెవర్రా అంటేను సరే నా పాట నీ నోట పలకాల చిలక ఆ పాట కూడా పాడానండి. ఎట్లా పాడానంటే నన్ను కూర్చోబెట్టారు స్టేజ్ మీద, కర్టెన్ వేసేసారు. కర్టెన్ వేసి నువ్వు పాడు ఇంకా మొదలుపెట్టు అని చెప్పి అటు ఇటు చేయి పట్టుకుని పాపం ఇద్దరు కూడాను చక్కగా చిన్నపిల్లనే మరి 7 ఏళ్ల పిల్ల అంటే చిన్నపిల్లనే కదండి. అయితే కూర్చోబెట్టి చక్కగా పాడించి చక్కగాను ఇదిగో ఇంకా నాలో ఆ బిడియము, ఆ హెజిటేషను, ఆ కొంచెం ఆ భయము అవి తగ్గినాయి అని అనుకున్నప్పుడు వెంటనే కర్టెన్ తీసేశారు. ఇంకా నువ్వు కానిచ్చేసే అన్నారు. నిజంగా ఆ చెయ్యి ఆ భుజము ఈ భుజం పట్టుకుని చక్కగా నన్ను బుజ్జగించి ఇవాళకి కూడా వాళ్ళిద్దరి స్పర్శ నాకు తెలుస్తుందండి. నిజంగా సత్యం గారు ఒకడు, ఆయన నారాయణరాజు గారు ఒకడు. ఇప్పుడు కూడా మా ఊర్లో ఉన్నారు కానీ వాళ్ళని చూసి చాలా కాలమైంది. ఎప్పుడు కూడా అభిమానంగా ఏం పాటలు పాడుతున్నావా ఇప్పుడు కూడా అంటూ ఉంటారు అనమాట. నారాయణరాజు గారు ఎక్కడ మరి ఆయన ఏం వర్క్ చేస్తారో మరి నాకు తెలియదు కానీ వాళ్ళందరూ బాగా మంచి ల్యాండ్ లార్డ్స్ అక్కడ. ఈయన సత్యం గారు మాత్రం ఆయన బాపట్లలో ఆయన లెక్చరర్గా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ నారాయణరాజు గారి భార్య కూడా మా అక్కయ్య ఎవరైతే వచ్చి పాట పాడాల్సి వచ్చిందో ఏలూరులో ఉండిపోయిందో మా అక్కయ్యకి ఫ్రెండ్ అనమాట నారాయణరాజు గారి భార్య విజయ అని. వీళ్ళందరూ రాజులు, చాలా మంచి రాజులు. వాళ్ళందరూ చాలా గొప్ప మా నాన్నగారన్నా మా అమ్మగారన్నా మేమందరం అన్నా చాలా ప్రాణం ఇస్తూ ఉంటారన్నమాట. సో ఎట్లాగో వీళ్ళిద్దరు కూడా ఈ నారాయణరాజు గారు ఈ సత్యం గారు మాత్రం నన్ను ఆ రోజు నిజంగా నన్ను వెన్ను తట్టి నా చేత పాటలు పాడించకపోతే ఇవాళ నేను ఇలా పాటలు పాడేదాన్ని కాదేమో అనిపిస్తుంది. అనుకోకుండా శంకరాభరణం షూటింగ్ అప్పుడు నేను అక్కడే ఉన్నాను. మా అమ్మ మూర్తి ఆయన ఆపరేటివ్ కెమెరామ్యాన్గా చేస్తూ ఉండేవాడు. బాలు మహేంద్ర మెయిన్ కెమెరామ్యాను. అయితే బాలు మహేంద్ర ఎప్పుడూ యాబ్సెంటే. అతను చెప్పాను కదా, అతని అఫైర్లు, అతని అమ్మాయిలు, గోలలు, వ్యవహారాలు వాటితో కొంచెం బిజీగా ఉండేవాడు. పైగా ఇద్దరు పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇద్దరు ఒకటే చదివింది చదువు ఒకటే కాబట్టి మూర్తి మీద అతనికి బాగా నమ్మకం ఎక్కువ. పైగా మూర్తి ఏమో టారస్, ఆ మూర్తి ఏమో క్యాన్సేరియను, బాలు మహేంద్ర ఏమో టారస్ మేలో పుట్టాడు. కాబట్టి ఈ మే వాళ్ళును అంటే టారస్ వాళ్ళును క్యాన్సేరియన్స్ బాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉంటారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలైనా కూడా చాలా బాగుంటారు. అంటే అట్లాంటి పిచ్చిగా మాట్లాడటం లేదు, వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. అయితేనండి చాలా మూర్తి మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. అయితే ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు అరే ఇది నా పాటే కదా, ఇది నాకు చాలా బాగా వచ్చేది, అరే ఇదేంటి ఇంత మంచి పాట పిక్చరైజ్ చేసేసుకుంటున్నారని చాలా ఉబ్బిపోయాను, చాలా గున్గునాయించే. కానీ నాకు ఆ పాట వచ్చు, నాకు ఆ పాట వెనక ఇంత చరిత్ర ఉన్నదన్నది ఎవరికి కూడాను. ఏడిది నాగేశ్వరరావు గారు అంతే ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళ భార్య కూడా వచ్చేదండి. అప్పటికి చిన్నపిల్లని అప్పుడు నేను బాగా అక్కడ ఆ షూటింగ్ టైంలో. అయితేనండి
అట్లాగ జరిగిందనమాట. అన్నవరంలో కూడా జరిగింది ఈ షూటింగ్. అక్కడ కూడా ఉన్నాను. మొత్తం 2-3 నెలలు బాగా బాగా జరిగింది, చక్కగా షూటింగ్ జరిగింది. అయితేనండి అట్లాగూ ఈ పాట ఎప్పుడైనా ఉంటే 2 గుర్తులు వస్తాయన్నమాట. నా చిన్నతనం 7 సంవత్సరాలప్పుడు నారాయణరాజు గారు, సత్యం గారు నన్ను కూర్చోబెట్టి బుజ్జగించి చక్కగా పాటలు పాడించి నా వెన్ను తట్టి పాటలు పాడించారు. నిజంగా మహానుభావులు వాళ్ళు. సత్యం గారు ఎక్కడున్నారో నాకు తెలీదు, నారాయణరాజు గారు ఎక్కడున్నారు, మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈరోజు మీ ఇందుని నేను మీరు చెయ్యి పట్టుకుని మీరు చక్కగా నన్ను వెన్ను తట్టి పాట పాడించిన ఇందుని నేను. అఫ్కోర్స్ నేను పాటలు ప్రొఫెషన్గా తీసుకోలేకపోయాను, కానీ చాలా కారణాలు ఉన్నాయి దానికి. కాకపోతే నాకేం రిగ్రెట్స్ లేవు. ఇవాళ నేను ఏదైనా పాట పాడగలుగుతాను, ఏ భాషలో అయినా. 8 భాషల్లో పాటలు పాడగలుగుతాను అన్నది నేను ధైర్యంగాను గర్వంగాను చెప్పుకోగలుగుతాను. సో వీళ్ళిద్దరికీ కూడా నేను ఎప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఎమ్. ఇప్పుడే కృతజ్ఞత గురించి మాట్లాడుకున్నప్పుడు కూడాను మాట్లాడాను కదా, అట్లాగే నేను ఎప్పుడు పాటలు ఎప్పుడైనా మంచి పాట పాడుకున్నప్పుడు థ్యాంక్స్ నారాయణరాజు గారు, థ్యాంక్స్ సత్యం గారు అంటూ అని మనసులో అనుకుంటూ ఉండేదన్నమాట. ఇదొక్కటేనండి నన్ను నా సంగీత ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళింది. నేను వాళ్ళకి కృతజ్ఞత పూర్వకంగా చెప్పుకోవటం ఒకటి, మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పుకోవటం ఒకటి. ఎందుకంటే మా అమ్మ కూడా తక్కువ చేయలేదు ఆ రోజు నాకు ప్రోగ్రాం రావటం. ఆ ప్రోగ్రాం తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి పాటని నేర్చుకునేదాన్ని. ఎందుకంటే నేను పాడగలను అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ రోజే అనమాట. మా ఊళ్ళో అల్లూరులో నరసింహస్వామి తిరణాళ్ళకి ఆ రోజున ఒక రోజున సాయంకాలం పూట, అక్కడ సాయంకాలం అంటే 7 తర్వాత వెళ్ళండి ఏ ప్రోగ్రామ్ అయినా. అట్లాగూ నేను చేయగలిగాను అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మై మదర్, నారాయణరాజు గారు, సత్యం గారు. ఈ ముగ్గురే అంట. మా నాన్నగారు ఉన్నారు కానీ ఊరికి ఒక డమ్మి, ఒక ఉత్సవ విగ్రహంలాగా అనమాట. పాపం ఆయన ఇవన్నీ ఏం తెలియదు. ఇంత పెద్దగా ఆర్గనైజర్ కాదు ఆయన. ఇంత పెద్ద నెట్వర్క్ కూడా ఆయనకి ఏం ఉండదు. ఆయన ప్రపంచం వేరు. అందరితో కలిసే ఉంటారు కానీ మంచిగా ఉంటారు కానీ ఆయన ప్రపంచం వేరు అనమాట. కానీ ఏంటంటే ఇట్లాంటి కుర్రాళ్ళందరూ కూడాను అమ్మతోనే బాగా చక్కగా చేస్తుంటారు. అక్కడ దేవుడి గుడికి వెళ్ళినా కానీ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కుర్రపిల్లలందరూ అమ్మతోనే బాగా ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇదండి సంగతి. నా పాటలు, నా వ్యవహారం ఇవన్నీ కూడాను ఇట్లా మొదలైంది అనమాట. 7 సంవత్సరాలకే మొదలైంది. సో నేను సంగీతం నేర్చుకోకపోయినా ఇట్లాగ వినికిడితోనే నేను నేర్చుకున్నాను. ఇట్లాగే తర్వాత లతా మంగేష్కర్, సుశీల్ అని చెప్పాను. నేను ఎప్పుడు కూడా హిందీ పాటలు నేను వినేదాన్ని. అక్కడ వివిధ భారతిలో 7:30కి ఏదో వచ్చేది సంగీత్ సరిత అనే ఒక ప్రోగ్రాం వచ్చేది. అది చూస్తున్నప్పుడు అవి వింటూ ఉండేదాన్ని. తర్వాత మన్నాడే ఒకటి, కేఎల్ సెహగల్ ఒకటి, నూర్జహాన్ ఒకటి, లతా మంగేష్కర్, ఇవన్నీ టఫెస్ట్ పీపుల్. ఇవన్నీ నేను ఎందుకంటే మొదటే స్వరాలతో నేను అరంగేట్రం చేశాను కాబట్టి. తర్వాత నాకు అఫ్కోర్స్ భవానీ గారు, నాకు అక్కడ అభినందన భవానీ గారు అంటారు హైదరాబాద్లో. ఆవిడ నాకు ప్రత్యేకంగా నన్ను సత్కరించారు ఆవిడ. అది కూడా నేను ఎప్పుడన్నా చెప్తాను. స్వయంగా సి నారాయణ రెడ్డి గారు వచ్చి నాకు దుశ్శాలువ కప్పారనమాట. దానిలో నన్ను సత్కరించారనమాట నారాయణ రెడ్డి గారు. సో ఇలాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ ఎంత గొప్ప వాళ్ళతో నాకున్న ఒక పరిచయాలు కావచ్చు, వాళ్ళతో నేను మాట్లాడిన మాటలు అవన్నీ అవన్నీ గుర్తునొచ్చినప్పుడు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై మదర్ ఎస్పెషల్లీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై మదర్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అనుకుంటానండి. సో అదేనండి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్. మీ అందరికీ కూడాను గాడ్ బ్లెస్ యూ అండి. మిమ్మల్ని అందరినీ కూడా ఐ లవ్ యూ ఆల్ అండి. నా వీడియోలని నన్ను ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగాను నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.